నమస్తే, నా పేరు రాజేంద్ర ప్రసాద్. సంస్కృత భాష లెక్చరర్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ని. నమస్తే, నా పేరు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, సాంస్క్రిట్ లెక్చరర్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ని. మేము మొన్న పార్లమెంట్లో దయానిధి మారన్ గారు, ఈయన ఎంపీ అట, ఒక అజ్ఞాని. ఆయన పేరు దయానిధి అంటే సంస్కృతంలో ఉంది అనే విషయం కూడా తెలియదు. అయ్యా దయానిధి గారు, మీరు ఒక విషయాన్ని గట్టిగా ఆలోచన చేయాలి. ఈ భారతదేశం ఉన్నటువంటి మాతృమూర్తుల పేర్లు, అమ్మల పేర్లు, నాన్నల పేర్లు, విద్యార్థుల పేరు అన్నీ కూడా సంస్కృత భాషలోనే ఉంటాయి. తెలుగు భాషలో 80% సంస్కృత భాష పదాలే ఉన్నాయి. హిందీ భాషలో 80% సంస్కృత భాష పదాలు ఉన్నాయి. అదేవిధంగా నువ్వు తమిళమని చెప్పుకునేటువంటి ఆ భాషలో కూడా సంస్కృత భాష పదాలు ఉన్నాయి. అసలు భాష పుట్టింది అంటే సంస్కృత భాష ద్వారానే ఆ ప్రపంచం యొక్క భాషలు, సౌండ్స్ అన్ని కూడా నేర్పించాయి. అవి పుట్టడం జరిగింది. ఇది మనం చెప్పలేదు. చాలామంది శాస్త్రవేత్తలు, భాషా పండితులు, లింగ్విస్టిక్ ఫోనెటిక్ స్కాలర్స్ కూడా ఏమని చెప్పారంటే, సౌండ్స్కు మూలం ఏది అంటే సంస్కృత భాష. భగవంతుడు కుక్కకో సౌండ్ ఇచ్చుడు బౌ బౌ అని, పిల్లికో సౌండ్ ఇచ్చుడు మ్యావ్ మ్యావ్ అని. మరి మనిషికి సౌండ్ ఇవ్వలేదా అంటే మనిషికి కూడా సౌండ్ ఇచ్చిండు. ఆ సౌండ్ ఏది అంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని. ఓం జౌహు శాంతి, అంతరిక్షం శాంతి, పృథ్వీ శాంతి అని విశ్వ కళ్యాణాన్ని కోరుకున్నటువంటి భాష సంస్కృత భాష. లోకా సమస్త సుఖినో భవంతు అని విశ్వ కళ్యాణాన్ని, సకల మానవుల యొక్క చరాచర జగత్తు యొక్క కళ్యాణాన్ని కోరుకున్నది సంస్కృత భాష. అలాంటి భాష ఓ దయానిధి మారన్ ఎంపీ, అసలు నువ్వు ఎంపీ ఎలా అయ్యావు? ఆ భాషను పెంచి పోషించి అభివృద్ధి చేయాలి. ఈరోజు పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, ఎందుకంటే ట్రైనింగ్ ఇచ్చింది కావున. ఇంగ్లీష్ మనం ఈ భారతదేశంలో ఇంగ్లీష్ పుట్టిందా? కానీ నువ్వు ఇంగ్లీష్లో అనర్గంగా మాట్లాడుతున్నావు. ఎందుకు మాట్లాడుతున్నావు? దానికి ప్రధాన కారణము ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేసి స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించింది కావున వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఈ దేశంలో కూడా స్పోకెన్ సైన్స్కి నేర్పించినట్లయితే అన్ని ఇళ్లలో, సమాజంలో రాష్ట్రాలు, రాజ్యాలు, దేశాలు ఏర్పడతాయి. ఏదైనా సరే నేర్పిస్తే వస్తుంది, నేర్పించకపోతే ఏది రాదు అన్న విషయాన్ని ఆ ఎంపీ దయానిధి మారన్కి అర్థం కాకపోవడము ఇది ఒక సిగ్గు చేటు. ఆయన పదవికి అలాంటి వారిని ప్రభుత్వం వెంటనే అరెస్టు చేయాలి, పదవులను తొలగించాలి. సంస్కృత భాష వ్యతిరేకుల్ని నిర్మాణం చేసేటువంటి ఈ యొక్క వ్యవస్థ ఏతుందో దానిపైన రాజ్యాంగ పరంగా, చట్టరీత్యా మనము తప్పకుండా దాన్ని వ్యతిరేకించాలి, నిందించాలి, చర్యలు తీసుకోవాలి అనేసి మేము ఈరోజు అందరం కూడా సంస్కృత భాష పండితులం, కవులం, ఋషులం, సంస్కృత భాషనే సర్వస్వమని ఆ భాష మీద బతుకుతున్నటువంటి లక్షలాది మంది, అదే వేలాది మంది, కోట్లాది మంది ఆ దయానిధి మారన్ గారి యొక్క మాటలకు బాగా మనస్సు గాయమైనది. మన మనోభావాలను దెబ్బతీసేటువంటి అలాంటి దయానిధి మారన్ గారు లాంటి వారిని పార్లమెంట్లో రానియద్దు, అరెస్టు చేయాలి, వారి యొక్క పదవిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ వారి దిష్టి బొమ్మ దహన కార్యక్రమాన్ని ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ కళాభవనం ముందర ఏర్పాటు చేయడం జరిగింది. ఖబర్దార్ దయానిధి మారన్, ఇంకొకసారి ఎవరైనా సరే సంస్కృత భాషకు వ్యతిరేకంగా మాట్లాడితే సహించేటువంటి ప్రసక్తి లేదు. ఇలాంటి ఉద్యమాలు అనేకం చేస్తామని హెచ్చరిస్తూ, ఖబర్దారని తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. ధన్యవాదాలు. నమస్తే. కాపాడుకుందాం, కాపాడుకుందాం సంస్కృత భాషని, కాపాడుకుందాం, కాపాడుకుందాం సంస్కృత భాషని, కాపాడుకుందాం. కహ కహ ఏషా కహ అంటే సంస్కృత భాష విరోధి కహ, సహ కహ ఏషా కహ సంస్కృత భాష విరోధి కహ. అస్మాకం భాష అంటే సంస్కృత భాష, అస్మాకం భాష సంస్కృత భాష, వేదానాం భాష సంస్కృత భాష, సర్వేషాం భాష సంస్కృత భాష, రామాయణస్య భాష సంస్కృత భాష, మహాభారతస్య భాష సంస్కృత భాష, భారతీయానాం భాష సంస్కృత భాష, విశ్వ మానవానాం భాష సంస్కృత భాష. లోకా సమస్తాః, లోకాః సమస్తాః విశ్వ శాంతి భాష. పటామహ 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 పటామహ, లిఖామహ లిఖామహ, వదామహ వదామహ, వదామహ వదామహ. భారత్ మాతా కీ, సంస్కృత భాషా కీ.
నేను డాక్టర్ గోపాలకృష్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ సంస్కృత ఉస్మానియా యూనివర్సిటీ. గత 2 రోజుల క్రితము పార్లమెంట్లో దయానిధి మారన్ గారు సంస్కృతాన్ని వ్యతిరేకిస్తూ సంస్కృతం కోసం ట్యాక్స్ పేయర్స్ మనీని వేస్ట్ చేస్తారనే విషయాన్ని గట్టిగా చెప్పడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ స్పీకర్ గారు గట్టిగా సమాధానం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ దయానిధి మారన్ గారి యొక్క సంస్కృత వ్యతిరేక ధోరణిని వ్యతిరేకిస్తూ వారి గురించి మేము ఇక్కడ నిరసన చేయడానికి ఆలోచిస్తున్నాం కదా. అయితే పార్లమెంట్లో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా 16 భాషలలో అనువాదం అనేది ఉంది. ఎవరైనా పార్లమెంట్లో సభ్యుడు మాట్లాడితే వేరే వాళ్ళకి అర్థం కాకపోతే 16 భాషల్లో అనువాదం ఉండేది. ఇప్పుడు మరికొన్ని కొత్త 6 భాషలు, అంటే రాజ్యాంగం అనుమతించినటువంటి 10వ షెడ్యూల్లో 22 భాషలకు అనుమతించింది. దాంట్లో మిగతా 6 భాషలలో కూడా అనువాదము ఉంటుంది అనే విషయాన్ని స్పీకర్ ప్రకటించడం జరిగింది. ప్రకటించిన మరుక్షణమే దయానిధి గారు లేచి దాన్ని వ్యతిరేకించడం జరిగింది. దానికి స్పీకర్ గారు గట్టిగా సమాధానం ఇవ్వడం జరిగింది. మనం పుట్టింది భారతదేశంలో, అన్ని భాషలకి మూలం సంస్కృతము, అటువంటి భాష మీరు వద్దంటున్నారని చెప్పేసి గట్టిగా నిరోధించడం జరిగింది. ఇది సామాన్యం, ఎవరికి ఏ భాషలో వినాలంటే ఆ భాషలో వినే అవకాశం ఉంటుంది. అంత మాత్రమే తప్ప సంస్కృతంలో మాత్రమే వినాలని ఎక్కడ చెప్పలేదు ఆయన. కాబట్టి 22 భాషలలో ఎవరైనా ఏ భాషలో అయినా ఏ పార్లమెంట్ సభ్యుడు మాట్లాడినా కూడా అనువాదాన్ని అర్థం చేసుకోవడానికి వీలుగా అది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దయానిధి మారన్ గారు వారు చేసినటువంటి సంస్కృత వ్యతిరేక ధోరణికి పార్లమెంటుకు క్షమాపణ కోరవలసిందిగా ప్రార్థిస్తూ మేము డిమాండ్ చేస్తున్నాం. నేను మాట్లాడతాను, మీరు ఓకే అంటే మాట్లాడతా.